హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ క్రిప్టో మైనింగ్ ఛానల్. మనం ఈ వీడియోలో ప్రస్తుతానికి క్రిప్టో కరెన్సీ మార్కెట్లో కానీ అదేవిధంగా క్రిప్టో కమ్యూనిటీలో కానీ నంబర్ 1 ట్రెండింగ్లో ఉన్న చాలా హైప్ అవుతున్న ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ నేమ్ వెనమ్. సో ఈ వెనమ్ airdrop గురించి తెలుసుకోవాలి అంటే లేయర్ 0 బ్లాక్ చైన్కి సంబంధించిన ప్రాజెక్ట్. అదేవిధంగా పర్ సెకండ్ 1 lakh ట్రాన్సాక్షన్స్ జరిగే పొటెన్షియల్ ఉంది. ట్విట్టర్ అకౌంట్లోనూ చూస్తే వెనమ్ ఫౌండేషన్ ఫాలోవర్స్ 925K ఫాలోవర్స్ ఉన్నారు అరౌండ్. ఇది యుఏఈ గవర్నమెంట్ దగ్గరను రికగ్నైజ్గా ఉంది. సో ఎవరు కానీ ఈ ఎయిర్డ్రాప్ని మిస్ చేయొద్దండి. ఇప్పుడు మనం వెనమ్ వాలెట్ని ఇన్స్టాల్ చేసుకొని ఏ విధంగా మనం 50 వెనమ్ టోకెన్స్ని క్లెయిమ్ చేసుకొని ప్రతి ఎన్ఎఫ్టీని ఎలా మింట్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ప్లేస్టోర్కి వెళ్ళి వెనమ్ వాలెట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. వెనమ్ వాలెట్కు సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్లో పోస్ట్ చేసాం. సో ఆ లింక్ యూస్ చేసి మీరు ప్లేస్టోర్ వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం డౌన్లోడ్ చేసుకున్నాక వెనమ్ వాలెట్ ఓపెన్ చేస్తే మనకు ఫస్ట్ ఇటువంటి స్క్రీన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ వెల్కమ్ టు వెనమ్ వాలెట్. కింద మనకు ఆప్షన్స్ ఉంటుంది. మనం ఫస్ట్ చేయాల్సింది క్రియేట్ ఏ న్యూ వాలెట్ పైన క్లిక్ చేస్తే మనకు ఇటువంటి స్క్రీన్ అనేది కనిపిస్తూ ఉంది. సేవ్ ది సీడ్ ప్రైస్. ఇది 12 వర్డ్స్గా ఉంటుంది. ఎక్కడైనా పేపర్లో రాసి పెట్టుకోండి, లేకపోతే ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. వాలెట్ క్రియేట్ చేసుకుంటున్నాం కదా. నెక్స్ట్ ఏమంటే లెట్స్ చెక్ ది సీడ్ ప్రైస్. మనం 12 వర్డ్స్ కాపీ చేసి సేవ్ చేసుకున్నాం కదా, వాళ్ళు ఇక్కడ నంబర్స్ ఇస్తారు. ఆ నంబర్కి సంబంధించిన వర్డ్ ఆ 12 వర్డ్స్లో వాళ్ళు ఏదైతే అడిగారో, ఫర్ ఎగ్జాంపుల్ 1 4 6 8 అని ఉంటుంది కదా, ఆ ఆర్డర్లో ఫస్ట్ నంబర్కున్న వర్డ్, 4th నంబర్కున్న వర్డ్, 6th నంబర్కున్న వర్డ్ అలా ఎంటర్ చేసుకొని మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకు క్రియేట్ ఏ పాస్వర్డ్ అని వస్తుంది. మీ వాలెట్కి సంబంధించిన పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం రాబోయే ఎన్ఎఫ్టీస్ మింట్ చేసేటప్పుడు ప్రతి ఎన్ఎఫ్టీని చేసుకుంటాం కదా, ప్రతి ట్రాన్సాక్షన్కి ఈ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ అనేది ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని పాస్వర్డ్ మర్చిపోవద్దండి. సో నెక్స్ట్ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక మనకు వాలెట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతుంది. మనకు ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా ఉంటుంది. అకౌంట్ 1 0 వెనమ్, అకౌంట్ దగ్గరను మనకు 0 వెనమ్ ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని టాస్క్స్ పర్ఫామ్ చేసి 50 వెనమ్ టోకన్స్ని క్లెయిమ్ చేసుకోవాలి. కాబట్టి ఆ టాస్క్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వెనమ్ వాలెట్ ఓపెన్ చేయగానే మనకు కింద ఫస్ట్ వాలెట్ అని ఉంటుంది, నెక్స్ట్ బ్రౌజర్ అని ఉంటుంది, ఆప్షన్స్ ఉంటుంది. మనం టాస్క్ పర్ఫామ్ చేసేది బ్రౌజర్లోనే చేసుకోవాలి. సో మనం బ్రౌజర్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు స్క్రీన్ అనేది వస్తుంది. పైన ఒక సెర్చ్ బార్ అనేది ఉంటుంది. సో ఆ సెర్చ్ బార్లో మనం ఆ టాస్క్ పర్ఫామ్ చేయాలి. కాబట్టి ఆ టాస్క్ సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాం. జస్ట్ ఒక్క తడవ కాపీ చేసి పేస్ట్ చేయండి అక్కడ బ్రౌజర్ సెర్చ్ కాలంలో. నెక్స్ట్ టైం నుంచి మనం పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అది అక్కడే సేవ్ అయి ఉంటుంది. జస్ట్ మీరు సెర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే ఆ టాస్క్ సంబంధించిన లింక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ప్రొసీడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ 3 టాస్క్స్ అండ్ అర్న్ 50 వెనమ్ అని ఉంది కదా. ఫస్ట్ టాస్క్ ఏమంటే మనకు కనెక్ట్ వాలెట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సెలెక్ట్ అకౌంట్ అని వస్తుంది. సో ఓకే ఇవ్వండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు అలో ఇస్తే ఆ ట్రాన్సాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లాగిన్ విత్ యువర్ వెనమ్ వాలెట్ అనే ఫస్ట్ టాస్క్ సక్సెస్గా మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ టాస్క్ ఏమంటే లాగిన్ విత్ యువర్ ట్విట్టర్ అకౌంట్. సో ట్విట్టర్ అకౌంట్ కింద ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఫస్ట్ ఈ విధంగా
మనకు ఈ విధంగా ఇమేజెస్కి సంబంధించిన విండో అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ పైన వాళ్ళు ఏ క్వశ్చన్ అయితే అడిగారో ఆ సిమిలర్గా ఉండే ఇమేజెస్ మనం సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఇటువంటి స్క్రీన్ అనేది వస్తుంది. ఆథరైజ్ వెనమ్ ఫౌండేషన్ టు యాక్సెస్ యువర్ అకౌంట్. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెకండ్ టాస్క్ లాగిన్ విత్ యువర్ ట్విట్టర్ అకౌంట్ అదిను మనకు కంప్లీట్ అయ్యింది. సో అక్కడ మనం స్క్రీన్లో కనిపిస్తున్నట్టు ఆ గ్రీన్ టిక్ వచ్చిందంటే ఆ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టు. నెక్స్ట్ టాస్క్ ఏమంటే ఫాలో వెనమ్ ఫౌండేషన్. మనం ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్కి ఆథరైజ్ చేసాం కదా మన ట్విట్టర్ అకౌంట్ని. నెక్స్ట్ ఏమంటే ఫాలో వెనమ్ ఫౌండేషన్. సో స్క్రీన్లో కనిపిస్తున్న ఆ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకు ట్విట్టర్ అకౌంట్కి డైరెక్ట్ అవుతుంది. మనం వెనమ్ ఫౌండేషన్ వాళ్ళని ఫాలో చేయాల్సి ఉంటుంది. ఫాలో చేసుకున్న తర్వాత మనకు పైన సెర్చ్ బార్ పక్కలో బ్యాక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది కదా, బ్యాక్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకు ఫాలో వెనమ్ ఫౌండేషన్ అనే టాస్క్ కంప్లీట్ చేసాం కాబట్టి కింద చెక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే టాస్క్ కంప్లీటెడ్ అని ఉంది. క్లెయిమ్ యువర్ 50 వెనమ్ క్లెయిమ్ టోకన్స్ కింద క్లెయిమ్ అని ఉంది కదా, జస్ట్ క్లెయిమ్ పైన క్లిక్ చేయండి. మనకు 50 వెనమ్ టోకన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనం సబ్మిట్ చేసుకున్న తర్వాత ప్రాసెసింగ్ అని వస్తుంది, ఒక 5-10 సెకండ్స్. సో మనకు పైన కనిపిస్తూ ఉంది కదా, సక్సెస్ఫుల్లీ క్లెయిమ్డ్ యువర్ 50 వెనమ్ టోకన్ సక్సెస్ఫుల్లీ క్లెయిమ్డ్ నౌ. ఇప్పుడు 50 టోకన్స్ అనేది మనం క్లెయిమ్ చేసుకున్నాం. తర్వాత మనకు ఇక్కడ యువర్ ఎన్ఎఫ్టీ అచీవ్మెంట్స్ అన్ని ఎన్ఎఫ్టీస్ మనం ఈ విధంగా టాస్క్ కంప్లీట్ చేసి మింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం స్క్రీన్లో కనిపిస్తున్నట్టు అక్కడ ఎన్ఎఫ్టీస్ బ్లర్గా ఉంది కదా, మనం ఎన్ఎఫ్టీస్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత మనకు క్లియర్గా ఆ ఎన్ఎఫ్టీకి సంబంధించిన ఇమేజ్ అనేది కనిపిస్తుంది. మనం ఇప్పుడు టాస్క్ చేసాం కదా, టాస్క్స్ వచ్చి ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నట్టు బ్రౌజర్లో చేయాల్సి ఉంటుంది. సో 50 వెనమ్ మనం సక్సెస్ఫుల్గా ఎక్కడ చూడాలి అంటే ఆ వాలెట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అకౌంట్ 1 ఇక్కడ చూడండి 50 వెనమ్ అకౌంట్ కిందను 50 వెనమ్ ఉంది కదా. సో 50 వెనమ్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. మనం ఈ స్క్రీన్లో ఒక్క ఎన్ఎఫ్టీ కింద ఉన్న ఎన్ఎఫ్టీ బ్లర్గా ఉంది కదా, అది తప్ప మిగతా మేము అన్ని ఎన్ఎఫ్టీస్ని మింట్ చేసుకున్నాం. సో ఆ ఎన్ఎఫ్టీస్ అన్నీ ఒకే వీడియోలో చైన్ అవ్వదు, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ప్రతి 3 ఎన్ఎఫ్టీస్కి ఒక్కొక్క వీడియో రూపంలో మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. టాస్క్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, అదేవిధంగా ఎన్ఎఫ్టీని ఎలా మింట్ చేసుకోవాలి అని. మీరు వీలైనంత వరకు ప్రతి ఎన్ఎఫ్టీని మింట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ ఎన్ఎఫ్టీస్ని మింట్ చేసుకుంటే ఎయిర్ డ్రాప్ చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో టాస్క్ అనేది చాలా సింపుల్గానే ఉంటుంది కాబట్టి ఎవరు మిస్ చేయొద్దండి. ప్రతి ఎన్ఎఫ్టీని మింట్ చేసి పెట్టుకోండి. ఇటువంటి మంచి ప్రాజెక్ట్స్ బైనాన్స్లో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది కాబట్టి ఎవరు మిస్ చేయొద్దండి. ఇలాంటి జెన్యూన్గా ఉన్న ఎయిర్ డ్రాప్స్ అదేవిధంగా మైనింగ్ యాప్స్ను చేసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యాజ్ ఆల్వేస్, జై హింద్.